హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు టమాటా రసం ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నిమ్మకాయ అంత సైజ్ చింతపండు తీసుకొని నానబెట్టుకోండి. తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలను కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక పాత్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక టమాటాలను వేసుకోండి. టమాటాలు వేసాక మూత పెట్టి కాసేపు మగ్గనివ్వండి. తర్వాత మూత తీసి చూడండి టమాటాలు మగ్గాయో లేదో ఒకసారి కలుపుకొని ఇప్పుడు అందులోనే కొంచెం ఉప్పు మరియు పసుపు అలానే కరివేపాకు యాడ్ చేసుకోండి. కరివేపాకు వేయడంతో రుచి చాలా బాగుంటుంది, స్మెల్ పట్టుకుంటుంది. తర్వాత ఒకసారి కలపండి. అండ్ అలాగే ఇందులోనే ముందుగానే తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని యాడ్ చేయండి. ఏ బౌల్తో అయితే మనము చింతపండు రసం వేసామో అదే బౌల్ ఫుల్గా కొన్ని వాటర్ యాడ్ చేయండి. తర్వాత అందులోనే కొంచెం కారం వేయండి. కారం మరియు ఉప్పు రుచి చూసుకొని వేయాల్సి ఉంటే ఇంకొంచెం వేయండి. ఇక్కడ నాకు ఇంకొంచెం ఉప్పు పడుతుంది, అందుకే వేస్తున్నా. ఇప్పుడు మూత పెట్టుకొని మగ్గించుకోండి. మరిగేటప్పుడు ఒకసారి చూడండి మూత తెరిచి. అందులో ఇప్పుడు కచ్చా పచ్చాగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు మరియు జీలకర్ర వేసుకోండి. జీలకర్ర మరియు వెల్లుల్లి వేయడంతో చాలా బాగుంటుంది. అంతే, సింపుల్. ఇప్పుడు పోపు పెట్టేసుకోండి. బాండి పెట్టి కొంచెం ఆయిల్ యాడ్ చేసి జీలకర్ర మరియు ఆవాలు వేసుకోండి. అండ్ అలాగే 2-3 వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి. అవి వేగాక కొంచెం కరివేపాకు వేసుకోండి. అన్నీ వేగాక ఇప్పుడు టమాటా రసంలోకి ఆ తాలింపుని వేసేయండి. అంతే, సింపుల్గా అయిపోయింది. మీకు కావాలనుకుంటే కొంచెం షుగర్ యాడ్ చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. సో చూడండి ఫ్రెండ్స్, నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్